గైస్ ఈ లో గాని బ్రేక్ అయిందనుకోండి. సో దీన్ని స్టాప్ లాస్ పెట్టుకొని మీరు పుట్ సైడ్ ప్లాన్ చేసుకోండి. అంటే ఇది స్టాప్ లాస్ హంటింగ్ అయిందంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అంతే బ్రో, 149 అలా పెట్టు. యా, 176 ఫస్ట్ టార్గెట్ గైస్, 176. 1676 ఫస్ట్ టార్గెట్ డన్ గైస్. 180, 190 గైస్, 190 పర్ఫెక్ట్లీ టార్గెట్ డన్. హలో తెలుగు ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎవరైనా కొత్తగా చూస్తున్న మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన వెళ్ళి కంటెంట్ చూడండి, కంటెంట్ వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ థింగ్ ఫస్ట్, ఈ రోజు అయితే మనం D 103 ఆఫ్ 10K to 1 lakh ఛాలెంజ్లో ఉన్నాం. ఈ రోజు అయితే మన లూజింగ్ స్ట్రీక్కి ఓకే 3 days నుంచి 2 or 3 days నుంచి మన లూజింగ్ స్ట్రీక్ అయితే ఉంది. అది ఈ రోజు అయితే పోయింది ప్రశాంతంగా. మన వాళ్ళు అయితే అందరు గ్రీన్లో ఉన్నారు. అండ్ యూట్యూబ్ లైవ్లో కూడా పెట్టాను. సో ప్రశాంతమైన ట్రేడ్స్ ఇచ్చాను. అండ్ టాప్ లెవెల్లో కూడా మనం ఈ ట్రేడ్ని క్యాప్చర్ చేసి అరౌండ్ 1:5 ఆల్మోస్ట్ ట్రేడ్ అయితే వచ్చింది. మనం 1:3 4 క్యాప్చర్ చేసాం. అండ్ 30తో వరుసగా మనకు ఫస్ట్ ట్రేడ్ మనకి ఎస్ఎల్ కొట్టిన వరుసగా మనకు 3 టార్గెట్స్ అయితే కొట్టి, సో మనం డేలో మంచి గ్రీన్గా అయితే క్లోజ్ చేసి ప్రశాంతంగా ఓకే మన లూజింగ్ స్ట్రీక్కి బ్రేక్ వేస్తాం. ఓకే, రేపు కూడా ఇదే పాజిటివ్తో మనం అయితే ట్రై చేస్తాం. అండ్ ప్రశాంతమైన ట్రేడ్స్ అయితే హ్యాపీగా తీసుకోవచ్చు. అండ్ అది ఈ వీక్ అంతా లైవ్ ట్రేడింగ్ ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తాను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది గైస్ వీడియో. సో మనం అనుకున్నాం కదా బ్రో, ఇప్పుడు బుల్లిష్ అనుకున్నాం, ఇక్కడ లెవెల్స్ సస్టైన్ అవ్వాలి. ఓకేనా, అదర్వైజ్ ఇది గ్యాప్ ఫిల్ అవుతుంది ఈజీగా. ఓకే, సో ఇవి కూడా మనం డిస్కస్ చేసుకోవాల్సిన పాయింట్స్. ఓకే, బుల్లిష్ అంటే లైక్ ఈ లెవెల్స్ పైన కొంచెం సస్టైన్ అవ్వాలి. అండ్ ఇంకొక హడల్ ఏంటి, సో 25,000 అనేది బిగ్ హడల్. లేదు, చాలా లైక్ ఏంటంటే చాలా ఇబ్బందిగానే ఉంది బ్రో మార్కెట్. అంటే ఈ జోన్ లో అనేది స్టక్ అయిపోయింది. సో పెద్ద మూమెంట్స్ ఏం లేవు ఈ స్ట్రక్చర్ ఈ మంత్స్ అంతా. ఓకే, ఇది వెళ్ళడం కూడా చూడండి ఇప్పుడు పడ్డది ఎలా పడ్డది. సో ఈ లెర్నింగ్ పాయింట్స్ అనేది ఇంపార్టెంట్. ఎలా పడ్డది, క్లియర్ స్ట్రక్చర్ తో పడ్డది. ఓకే, బాగుంది. పెరిగేది ఎలా పెరిగింది, గ్యాప్ అప్ గ్యాప్ అప్ గ్యాప్ అప్. సో మ్యాక్సిమం పెరిగకుండా పెరిగేసిన తర్వాత ఇంక పొడుగునేసి మళ్ళీ కొంచెం స్లో స్టడీగా, సో మళ్ళీ పెరుక్కొని మళ్ళీ పెరగచ్చు. సో ఇంపార్టెంట్ ఏరియాలోనే ఉంది కదా మార్కెట్, అక్కడ నుంచే తీసుకుంది. అండ్ మార్నింగ్ మార్నింగ్ సైకాలజీ ట్రేడ్స్ ఓకేనా, సో మ్యాక్సిమం అవాయిడ్ చేయండి. అంటే మీకు పాయింట్స్ చెప్తాను, ఆ పాయింట్స్ని యూస్ చేసుకొని ట్రేడ్లు ప్లాన్ చేసుకోవాలంటే ప్లాన్ చేసుకోండి అంతే. ఓకే, సో ప్రీమియం చెప్పకపోయినా ఓకే. ప్రీమియమ్స్ ఇదో ఇది నిఫ్టీ కదా. సో మీకు ఈ క్యాండిల్ హై, ఈ స్టాప్ లాస్ జస్ట్ క్యాండిల్ అనుకోండి, ఒక 15-18 రూపీస్ స్టాప్ లాస్ ఉంటే ఒక 10 రూపీస్ కూడా మూవ్ అవ్వట్లేదు. ఓకే, అండ్ బ్యాంక్ నిఫ్టీ ఆల్సో లైక్ సేమ్ ఉంది అంతే. ఇదే దరిద్రం. ఓకే, ప్రీమియమ్స్ మూవ్ అవ్వట్లేదు. చూడండి, ఇక్కడ ఉన్న పుల్కి సంబంధం లేదు. ఎంత బాగుంది చూడండి, స్ట్రక్చర్ చూడండి ఎంత బాగుందో. అస్సలు లేదు. గైస్ ఈ ఏరియా కొంచెం ఇంపార్టెంట్ ఏరియా, కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఓకేనా, రీజన్ చెప్తాను చూడండి. అంటే ఎప్పుడు హయ్యర్ లెవెల్లో కొనడానికి అమ్మడానికి ట్రై చేయొద్దు దయచేసి. ఓకేనా, లోవర్ లెవెల్లో కొంచెం బాటమ్స్ని ట్రై చేయండి. ఓకే, మీకు చూడండి సపోర్ట్ 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 అండ్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్ రెసిస్టెన్స్. ఓకే, ఈ ఏరియాలో స్టాప్ లాస్ అంటే క్యాండిల్ కూడా బిగ్ క్యాండిల్ రావచ్చు. సో కాల్ సైడ్ ఇన్ కేస్ అక్కడి నుంచి మళ్ళీ స్ట్రెంగ్త్ అనేది ఓకే సెల్లర్స్ తీసుకున్నారనుకోండి, మార్కెట్ ఈ ఫిల్ అనేది ఈజీగా చేసేస్తుంది. ఓకే, సో ఇది లాజిక్స్ మనం ప్రెజెంట్కి చూద్దాం. వెయిట్ చేయండి గైస్. ఏదైనా ఒక రెడ్ క్యాండిల్ వచ్చినప్పుడు నేను అగైన్ ఈ పాయింట్లో నేను షార్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను. ఓకే, ఈ హైలో స్టాప్ లాస్ అలా పెట్టుకుంటాను. ఒక రిజెక్షన్ ఏదైనా పడితే లేదా అదర్వైజ్ సర్వైవ్ అయింది అనుకోండి, సో ఇది బయింగ్కే వెళ్ళిపోతుంది. ఓకే, ఈ స్పేస్ ఉంది కదా 25,000 దాకా. ఓకే, చూద్దాం, ఏదైనా రిజెక్షన్ వస్తే ప్లాన్ చేద్దాం, అదర్వైజ్ కామ్గా ఉందాం. ఈ లెవెల్లో బయింగ్ అనేది కొంచెం రిస్కీ. అందరూ బయింగ్ బయింగ్ అని సెట్ చేసుకుంటారు ఈ లెవెల్లో. అండ్ పెరిగింది 10 రూపాయలు అన్న, ఆ 10 రూపాయలతో ఏం చేసుకుంటామో నాకు కూడా తెలియదు. అండ్ 15 రూపాయలు స్టాప్ లాస్ పెట్టి 10 రూపాయలు తీసుకుంటాం అనేది లైక్ ఏంటంటే కష్టం. 100 రూపాయలు వస్తూ 50 రూపాయలకి అమ్మడం అంతే. మనకు ఒక రిజెక్షన్ క్యాండిల్ వస్తేనే మనం ఎంట్రీ తీసుకుంటాం, అదర్వైజ్ పుల్ బ్యాక్ ఏదైనా చూసుకొని ప్లాన్ చేస్తాం. ఇప్పుడు వరకు మీకు కనబడేదంతా కాల్ ఆప్షనే. ఓకే, ఈ హయ్యర్ లెవెల్స్లో ఈ స్పేస్ ఇంకో 40 పాయింట్ స్పేస్ ఉంది బయింగ్కి. ఓకే, రిజెక్షన్ వస్తేనే బయింగ్, అదర్వైజ్ కామన్. గైస్ ఈ లో కానీ బ్రేక్ అయింది అనుకోండి, సో దీన్ని స్టాప్ లాస్ పెట్టుకొని మీరు పుట్ సైడ్ ప్లాన్ చేసుకోండి. ఓకేనా, ఒక స్కాల్ప్ లాగా ట్రై చేయండి. సో దీని హై స్టాప్ లాస్ లో ఎంట్రీ పెట్టుకొని, సో బెటర్ ఎంట్రీ అవుతుంది. ఓకే, అంటే ఇది స్టాప్ లాస్ హంటింగ్ అయిందంటే పర్ఫెక్ట్ రిజల్ట్స్ వస్తాయి. అండ్ బయింగ్ అండ్ మీన్స్ సో ఇంపార్టెంట్ సపోర్ట్ సపోర్ట్ బ్రేక్ చేసింది, రెసిస్టెన్స్ అండ్ రెసిస్టెన్స్ అగైన్. ఓకే, ఈ ఏరియాతో స్టాప్ లాస్ హంటింగ్ వస్తుంది అనుకున్న పాయింట్ మాట్లాడుకున్నాం, వచ్చింది. సో ఇది కానీ
సో ట్రాప్ ఏంటంటే పర్ఫెక్ట్లీ మంచి ఫాల్ ఉంటుంది, గ్యాప్ కూడా ఫిల్ చేసే ఛాన్సెస్ అనేది ఎక్కువ ఉంటాయి. ఓకే. ఎంటర్డ్ ఎట్ 164 అండ్ ఎస్ఎల్ టార్గెట్ 164లో ఎంటర్ అయ్యారు. దాని అంతే బ్రో, స్టాప్ లాస్ ఒక బఫర్ పెట్టుకోండి అంతే బ్రో. 149 అలా పెట్టు. యా, 176 ఫస్ట్ టార్గెట్ గైస్, 176. చాలా మంది సో బయ్యింగ్ ఉంటారు. ఓకే, నా పాయింట్ నేను చెప్పాను. ఓకే, సో ఇది ట్రాప్ అయితే పర్ఫెక్ట్లీ రిజల్ట్ వస్తాయన్నాను. సో అట్లీస్ట్ దానికి 1:2 అయితే నేను మినిమం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, చూద్దాం. ఓకే గైస్, నెక్స్ట్ టార్గెట్ 190. ఓకే, 1676 ఫస్ట్ టార్గెట్ డన్ గైస్, ఫస్ట్ టార్గెట్ డన్. ఓకే, నెక్స్ట్ టార్గెట్ వచ్చి 190. ఓకేనా, ట్రైలింగ్ అసలు కాస్ట్ టు కాస్ట్ పడేయచ్చు. ఓకే, అండ్ కాస్ట్ టు కాస్ట్ పడేయడం అనేది సేఫ్ ట్రేడర్స్, లేదంటే మీరు ఇదే స్టాప్ లాస్ పెట్టుకొని హోల్డ్ చేయొచ్చు అంతే. అండ్ ఇంకా ఈ ఈ ఈ స్పేస్ అనేది ఉంది కదా, ఈ ఫిల్ అయినా మీరు ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా అండ్ టార్గెట్ అయితే కొట్టింది. హోప్ అర్థమైంది అనుకుంటా. సో బయ్యింగ్ వద్దు అనుకొని ప్లాన్ చేసాం మనం. సో పర్ఫెక్ట్లీ వర్క్ అయింది, ముందు నుంచే అనుకుంటున్నాం డైరెక్షన్. ఓకే, కానీ మనకేంటి, సో మనకి ఇబ్బంది పెట్టినట్టు కొన్ని ఉంటాయి ఆ పాయింట్స్, ఇబ్బంది పెట్టే మార్కెట్ అనేది ఇస్తుంటుంది. చలో గైస్, ఎంతమంది బుక్ చేశారు, ఎంతమంది హోల్డ్ చేస్తున్నారు? ఐఎమ్ హోల్డింగ్ స్టిల్ ఫర్ 180 to 190, 185 to 190. అండ్ ట్రైలింగ్ ఎస్ఎల్ కాస్ట్ కాస్ట్ పెట్టుకోండి బ్రో. ఓకే, అండ్ మీకు ఇక్కడ కంఫర్ట్ లేదంటే ఓకే అండి. సో మీకు అరౌండ్ 164 to 1, ఆల్మోస్ట్ 115 రూపీస్ వచ్చాయి. ఓకే, లోకేష్ లవ్ యూ బ్రో, లవ్ యూ బ్రో. సో మోర్ దెన్ 15 పాయింట్స్ వచ్చాయి గైస్. అండ్ యా, నేను ఈ పాయింట్లో లైక్ రిజెక్షన్ తీసుకుంటుంది అనుకున్నాను. దెన్ తర్వాత ఏదైతే ట్రాప్ జరిగిందో, మనం అనుకున్న ట్రాప్ జరిగిందో, అప్పుడు నేను సో పర్ఫెక్ట్లీ వర్కౌట్ అయింది. ఓకే, మనకు హోల్డ్ చేసా బ్రో. యా బ్రో, ఉదయ్ ఉప్పాల గారు హోల్డ్ చేశారా? యా బ్రో, మీకు స్పేస్ ఉంది. ఓకే గైస్, నెక్స్ట్ టార్గెట్ 190. ఓకేనా, సో గైస్ 190 దగ్గర ఉంది. 180, 190 గైస్, 190 పర్ఫెక్ట్లీ టార్గెట్ డన్. మీకు ప్రైస్ కూడా చెప్పారు కదా, వాళ్ళు ఎంట్రీ తీసుకున్నప్పుడు నేను మార్క్ చేసి స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అని గ్రూప్లోనే అడిగారు. మీకు కావాలని చూడండి చార్ట్, ఎవరంటే అడిగింది ఓంకార్. ఎంటర్డ్ ఎట్ 164. ఏంటి క్యాండిల్ అన్నాను, క్యాండిల్లో ఎంట్రీ తీసుకున్నారు, హై స్టాప్ లాస్ పెట్టినారు. అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ అడిగారు, దాన్ని కూడా మనం ప్లేస్ చేసుకొని చెప్పాం. నేను కరెక్ట్ గా లో బ్రేక్ అయినప్పుడు తీసుకున్నాను బ్రో, 163కే దొరికింది నాకు. ఓకే, గ్రేట్ గ్రేట్. అంటే మనం ముందు నుంచి డిస్కస్ బ్రో, ఈ గ్రీన్ నుంచి మనం డిస్కస్ చేసుకుంటున్నాం బ్రో. ఆ, ఆ, ఇక్కడ నుంచి కూడా మనం ఓకే, ఎక్కడ స్టాప్ లాస్ హంటింగ్ జరుగుతుంది, ఓకే పెద్ద క్యాండిల్ వస్తాయి. సో ఆ తర్వాత వచ్చే రిజెక్షన్ క్యాండిల్ చూసి మనం ఎంట్రీ తీసుకుంటా అన్నాం, అంతే కదా. డే డే హై బ్రేక్ అయిన తర్వాత పిన్ బార్ క్రియేట్ అయింది కదా, అక్కడే ఇంచుమించు కన్ఫర్మేషన్ అది. యా, యా, అంతే అండి. ఎస్ బ్రో. మీరు చెప్పినట్టు ఆ లో బ్రేక్ అవ్వగానే అది డబుల్ కన్ఫర్మ్. యా, యా, అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ గ్రేట్ డే.